హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అచీవర్స్ న్యూ లెర్నింగ్. ఈరోజు మనం 6th క్లాస్ సోషల్లోని ఫస్ట్ లెసన్ని చూద్దాం. ఫస్ట్ లెసన్ పటాల అధ్యయనం తయారీ. ఈ పటాలు అధ్యయనం తయారీలో ఏంటంటే ఒక ప్రదేశం సముద్ర తీరంలో ఉందా, పర్వతం పైన ఉందా, ఎడారిలో ఉందా, అయితే అది శీతల ప్రదేశమా లేదా ఉష్ణ ప్రదేశమా, అది వర్షపాత ప్రాంతమా, అక్కడ ఎలాంటి చెట్లు పెరుగుతాయి, ఏ జాతి ప్రజలు నివసిస్తున్నారు, వారు మాట్లాడే భాష, వారు చేసే వృత్తులు, వారి నివాసాలు మొదలైనవన్నీ మనం ఈ మానచిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ పటాలు అనేవి మనకు ఇవన్నీ ఈ పై వాటి అన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ పటాలు రకాలు. పటాలు అనేవి ఎన్ని రకాలు? 3 రకాలు. అవి ఏంటివి? పటాలు 3 రకాలు. భౌతిక పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ లెసన్లో వీరిద్దరి గురించి సంభాషణ జరిగింది. వారెవరంటే లైలా, మల్లిక. ఎవరంటే లైలా, మల్లిక. వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారు? రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాద్. రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాద్. వీరిద్దరిలో మల్లిక ఎక్కడుంటుంది? మల్లిక వెంకటాపురంలో ఉంటుంది. లైలా ఆదిలాబాద్లో నివసిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్లో కలవడం జరిగింది. అయితే ఈ లైలా మల్లిక ఇంటికి సెలవుల్లో వెళ్ళాలని అనుకుంది. ఓకే ఫ్రెండ్స్, మల్లిక తన ఇంటి మార్గాన్ని లైలాకు చూపించడానికి ఏ పటాన్ని గీసింది? చిత్తు చిత్రాన్ని పంపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. ఈ దిక్కుల పటం ఈ విధంగా ఉంటుంది. పైన ఉత్తరం, కింది వైపు దక్షిణం, మనకు కుడి సైడు తూర్పు, ఎడమ సైడు పడమర. ఉత్తరం తూర్పుకి మధ్యలో ఈశాన్యం, తూర్పు దక్షిణానికి మధ్యలో ఆగ్నేయం, దక్షిణం పడమర మధ్యలో నైరుతి, పడమర ఉత్తరం మధ్యలో వాయువ్యం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. ఈ విధంగా దక్షిణ దిశకు అభిముఖంగా ఎదురుగా ఉండే దిశ ఏ దిశ అంటే ఉత్తరం. తూర్పు దిశకు అభిముఖంగా ఉండే దిశ ఏది? అభిముఖంగా అంటే ఎదురుగా. తూర్పు దిశకు అభిముఖంగా పడమర. అయితే ఇక్కడ కొన్ని ప్రత్యేక సందర్భాలలో దక్షిణ దిశ పైకి ఉండే విధంగా లేదా ఎడమ వైపుకు ఉండే విధంగా పటాలు తయారు చేయడం జరుగుతుంది. దిక్కు అనే దానిని ఒక స్థానం నుండి సాపేక్షంగా తయారు చేస్తారు. ఒక స్థలాన్ని దేనితో పోలుస్తున్నాము? అది తూర్పున ఉందా, పశ్చిమాన, ఉత్తరాన లేదా దక్షిణాన ఉందని అంటాం. పటంలో ఉత్తర దిక్కును దేనితో సూచిస్తారు? బాణంతో సూచిస్తారు. మనం తూర్పు దిశకు అభిముఖంగా ఉన్నట్లయితే మనకు ఎడమవైపు ఉత్తరం, కుడివైపు దక్షిణం, ముఖం ఎదురుగా తూర్పు, ముఖం వెనకాల పడమర. ఓకే ఫ్రెండ్స్, స్కేల్ అంటే ఏంటిది చూద్దాం. స్కేల్ అంటే పటంలో ఉన్న 2 బిందువులు లేదా
ప్రదేశాల మధ్య దూరానికి మరియు భూమిపైన ఉండే వాస్తవ నిష్పత్తిని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది స్కేలు? పటంలో ఉన్న రెండు బిందువులు లేదా ప్రదేశాల మధ్య దూరానికి మరియు భూమిపైన ఉండే వాస్తవ నిష్పత్తిని చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, స్టేట్మెంట్ స్కేల్లో ఈ స్కేల్లో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంత? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 కిలోమీటర్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ మానచిత్రాలను తయారు చేసేవారు వారి అవసరాలకు అనుగుణంగా చిహ్నాలను తయారు చేసుకుంటారు. ఎలా తయారు చేస్తారంట? వారి అవసరాలకు అనుగుణంగా చిహ్నాలను తయారు చేయడం జరుగుతుంది. మానచిత్రాలను తయారు చేసేవారు వారి అవసరాలకు అనుగుణంగా కొన్ని సాధారణ చిహ్నాలను తరచూ ఉపయోగిస్తుంటాం. వాటిని ఏమంటారు ఫ్రెండ్స్? సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటాం. వాటిని ఏమంటారంటే సాంప్రదాయక చిహ్నాలు. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇదొక కోడ్ చూద్దాం. ఊ ఈతు ఆదా నైపావా. ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు పటంలో దిక్కులని ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. సాధారణంగా ఉత్తర దిక్కు పైకి ఉండే విధంగా, దక్షిణ దిక్కు కిందికి ఉండే విధంగా మానచిత్రాలను తయారు చేస్తారు. ఇక్కడ ఒక కోడ్ చూద్దాం మనం. ఇక్కడ ఈ దిక్కులు ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం చూద్దాం. మన తల ఏదైతే ఉందో అది ఉత్తర దిక్కు. ఓకే ఫ్రెండ్స్, మన తల ఉత్తర దిక్కు అయితే మన కాళ్ళు ఏవైతే ఉన్నాయో దక్షిణ దిక్కు. మన కాళ్ళ వైపు దక్షిణ దిక్కు, తల వైపు ఉత్తర దిక్కు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి తూర్పు ఏ విధంగా? తూర్పు కుడివైపు, పడమర ఎడమవైపు ఉండే విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? పైన తల ఉత్తరం, కింది వైపు దక్షిణం, మీ కుడివైపు తూర్పు, ఎడమవైపు పడమర. ఓకే ఫ్రెండ్స్, ఈ చిహ్నాలని ఈ 6th క్లాస్ ఫస్ట్ లెసన్ 6th క్లాస్లో కొన్ని చిహ్నాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఉంటాయి. అవి 9th క్లాస్లో ఉంటాయి ఫ్రెండ్స్. మనం 9th క్లాస్ చెప్పేటప్పుడు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ చిహ్నాలు ఇలా ఉంటే చెట్టు, ఇలా చెరువు, ఇది మట్టి రోడ్డు, తార్ రోడ్డు, మసీదు, గుడి, చర్చి, బ్రాడ్ గేజ్ రైలు మార్గం. ఇక్కడేంటిది? ఇది మీటర్ గేజ్ రైలు మార్గం. ఈ చిహ్నాలు ఈ విధంగా ఉంటే ఇవి నివాస ప్రాంతాలని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటి? PTO. ఇది PTO అంటే తంతి తపాల కార్యాలయం, పోస్టల్ టెలిగ్రాఫ్ ఆఫీస్. PS మీన్స్ పోలీస్ స్టేషన్, RS రైల్వే స్టేషన్, PO పోస్ట్ ఆఫీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ లెసన్లో ఇవన్నీ కూడా ముఖ్యమైన పాయింట్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా తయారు చేస్తున్నాడు కూడా మనం ఊహించలేదు కాబట్టి ప్రతి లైన్ టు లైన్ మనకు ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.